Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. హలో, మన మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి 5 years కంప్లీట్ అవుతుంది జూన్ 24కి. ఈ హ్యాపీనెస్ లో మీకు ఒక గిఫ్ట్ లాగా ఐవీఎఫ్ బేబీ ఎలా, అసలు మామూలుగా బేబీ ఎలా పెరుగుతుంది మన గర్భసంచిలో, మనం ఇంటి ముందు ఒక చిన్ని మొక్క వేస్తే ఆ మొక్క ఎలా ఉంది, ఎలా పెరుగుతుంది, దానికి ఎన్ని పూలు పోస్తున్నాయి, ఆ పూలు ఎలా ఉన్నాయని చూసుకొని చాలా ఆనందపడిపోతాం కదా మనం. అలాగే మనం ఒక తయారు చేసిన ఒక ఎంబ్రియో ఎలా పెరుగుతుంది, గర్భసంచిలో ఎలా పెరిగి బేబీ లాగా దాని అవయవాలు ఎలా తయారవుతాయి, ఎలా రోజు రోజు పెరుగుతుంది, వీక్ బై వీక్ ఎలా పెరుగుతుంది, మీ ఒళ్ళోకి బేబీ ఎలా వస్తుంది అనేది ఈరోజు చెప్పి నేను మీకు ఇది ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నా చేతితో తయారు చేసి నేను ఊసైడ్స్ తీసి నెలసరి వచ్చిన ఫస్ట్ వీక్లో ఏం చేస్తామంటే ఎగ్స్ పెంచడం కోసం మెడికేషన్ వాడతాం. 2వ వారంలో పెరిగిన ఎగ్స్ అన్నిటినీ స్కాన్లో చూస్తూ బయటికి తీసుకుంటాము. తీసుకొని మొత్తం యొక్క వీర్యం కణాలు తీసుకొని ఆ వీర్యం కణాల్లో ఈ ఎగ్గులోకి వీర్యం కణాలను ఇంజెక్షన్ చేసి ఇంక్యుబేటర్ అనే మిషన్లో పెడతాం అనమాట. ఆ మిషన్లో అది చక్కగా 4-5 రోజులు పెంచి 3rd వీక్లో మీ గర్భసంచిలో ప్రవేశపెట్టేస్తాను నేను. గర్భసంచిలో పెట్టినప్పుడు 4th వీక్లో అది ఇంకా అక్కడ చక్కగా ఇంప్లాంట్ అయిపోయి గర్భసంచిలో అతుక్కొని ఒక 3 లేయర్స్ ఎంబ్రియోకి చక్కగా గుడ్డుకి 3 లేయర్స్ ఎక్టోడర్మ్ ఎపిడర్మ్ 3 లేయర్స్గా తయారైపోయి పిండం గర్భసంచిలో అతుక్కుంటుంది అనమాట 4th వీక్లో. 5th వీక్లో ఏమవుతుందంటే మనకు హ్యాపీగా కనపడే మూమెంట్ ఏంటి, మన యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో 2 లైన్స్ కనపడతాయి. వెరీ హ్యాపీ మూమెంట్. అది న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో కూడా యాక్చువల్లీ అలాగా. ఫిఫ్త్ వీక్లో మనకి ఆ రెండు లైన్స్ కనపడి ప్రెగ్నెన్సీ వచ్చింది అనే సిమ్టమే అమ్మ అవుతున్న ఆనందానికి అవధులేనంత హ్యాపీగా ఉంటుంది అనమాట. 5వ వారంలో ఏం జరుగుతుంది గర్భసంచిలో అంటే బేబీకి చిన్నగా రక్తం సరఫరా అందుతూ మొదలవుతుంది. ఉమ్మనీళ్ళ బ్యాగ్ తయారవుతుంది, మాయ తయారవుతూ ఉంటుంది. దానికి అంబెలికల్ కార్డు, మదర్కి బేబీకి మధ్యలో ఉన్న కార్డు తయారైపోయింది. మనకి రక్తం సరఫరా అయ్యే సిస్టము, నరాలు డెవలప్మెంట్ మొదలైపోతుంది. బేబీ చిన్ని ట్యాడ్ పోల్ లాగా ఉంటుంది అనమాట 5th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని వచ్చినప్పుడు. నెక్స్ట్ 6th వీక్లో ఏమవుతుందంటే బేబీ ఒక షేప్ తయారవుతుంది. దానికి బుగ్గలు, గడ్డము, జాసు, కాళ్ళు, ఏళ్ళు చిన్ని బడ్స్ లాగా తయారైపోతాయి అనమాట. అది చిన్ని మన బఠానీ గింజ అంత తయారవుతుంది అప్పటికి పిండం. అది 6th వీక్లో. అప్పుడప్పుడే బేబీకి చర్మం కూడా పల్చగా ఒక పల్చటి లేయర్ ఆఫ్ చర్మం కూడా తయారవుతుంది 6వ వారంలో. అప్పుడు మనకి హార్ట్ బీట్ స్లోగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. 7వ వారం అవ్వగానే బ్రెయిన్ డెవలప్ అవుతుంది. 6వ వారంలో నిండేటప్పుడే ఆ బేబీ హార్ట్ బీట్ స్కానింగ్ చేసి చూస్తే హార్ట్ బీట్ కనిపిస్తూ ఉంటుంది, ట్యాడ్పోల్ లాగా ఉంటుంది బేబీ అప్పుడు. 7వ వారంలో బేబీకి బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. కాళ్ళు చేతులు సైజు కొంచెం పెరిగి ఒక చిన్ని బ్లూబెర్రీ అంత షేప్లో సైజుకి వస్తుంది అనమాట బేబీ. మీ 8వ వారం బేబీ బాగా పెరుగుతూ మొదలవుతుంది. ఒక రోజుకి ఒక మిల్లీమీటర్ సైజ్ పెరుగుతుంది మన బేబీ. 8వ వారంలో బేబీకి పెదాలు, కళ్ళు, ముక్కు, ఐలిడ్స్, ఈ కాళ్ళు చేతులు కొంచెం బాగా మార్కెట్గా గుర్తించేటట్టు కదులుతూ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు చిన్ని కిడ్నీ బీన్ అంట, ఒక రాజ్మా బీన్ అంత సైజు తయారవుతుంది మీ బేబీ. 9వ వారంలో బేబీ మామూలు మనిషిలాగా ఆకారం తీసుకుంటుంది అనమాట. తేలిపోతుంది. ఇంకా చిన్ని నెయిల్ బడ్స్, చెవులు కనిపిస్తూ ఉంటాయి, గుండె, బ్రెయిన్ పెరుగుతుంది, మూత్రపిండాలు కూడా పెరుగుతాయి, లివర్ పెరుగుతుంది, ఊపిరితిత్తులు కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో చిన్ని సీడ్ లాగా ఉంటుంది అప్పుడు బేబీ. 10వ వారంలో 3వ నెల అంటాం కదా, అప్పుడు ఇంకా బేబీని అప్పటిదాకా ఎంబ్రియో అంటాం. 3వ నెల 10వ వారం 8-9 వారాల దాకా. అప్పటి నుంచి ఇంకా ఫీటస్ అంటాం అనమాట. సో 10వ వారంలో ఫీటస్ అన్నప్పుడు బేబీ కాళ్ళు చేతులు బాగా డెవలప్ అవుతాయి. అప్పుడు బోన్స్, కార్టిలేజ్ డెవలప్ అవుతుంది అనమాట. ఎల్బోసు, మోకాళ్ళు, చేతులు, దానికి ఆ బోన్కి ఈ బోన్కి మధ్యలో కనెక్షను, అవన్నీ తయారైపోయి బేబీ కళ్ళు కూడా ఒక షేప్ వచ్చేస్తాయి. అప్పుడు బేబీ కళ్ళు మనం లైట్ వేస్తే రియాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట బేబీ కళ్ళు కూడా. 10వ వారం ప్రెగ్నెన్సీలో
తల బాగా పెరిగిపోయి మన బేబీ బాడీలో ఒక 1/3 తలే కనపడుతుందనమాట. హాఫ్ ఆఫ్ ద బేబీ హెడ్ కనపడుతుంది. ఇంకో హాఫ్ కాళ్ళు, చేతులు అన్నీ కదులుతూ, కదులుతూ చక్కగా షేపొస్తది. ఉమ్మనీళ్ళ బ్యాగ్ గూడా బాగా పెరిగిపోతుంది. చక్కగా మాయ గూడా అప్పుడప్పుడే తయారైపోతూ ఉంటుంది. 12వ వారంలో ఇంక బేబీ ఫుల్లుగా ఫార్మ్ అయిపోతుంది. మాయ తయారైపోతుంది. రక్తం సరఫరా బాగా పెరుగుతుంది. అంబెలికల్ కార్డ్ బేబీకి, మదర్‌కి మధ్యలో పేగు ఉంటది కదా! పేగు గూడా బాగా విజిబుల్‌గా కనిపిస్తూ ఉంటుంది. బేబీ అంతా మెచ్యూర్డ్ బేబీలా ఉంటుంది. ఆ 12వ వారంలో మీ బేబీకి ఎన్‌టీ స్కానింగ్ చేస్తాం మనం. ఎన్‌టీ స్కానింగ్ చేసి ఎన్‌టీ మెజర్‌మెంట్ ఎంతుంది? దాని తల కరెక్ట్‌గా స్కల్ బోన్ ఫార్మ్ అయిపోయిందా? దాని బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుందా లేదా? ఎన్‌టీ స్కాన్‌లో ఏమైనా జన్యుపరమైన తేడాలు, డౌన్ సిండ్రోమ్ గాని అలాంటి ఏమైనా జన్యుపరమైన తేడాలు వచ్చే అవకాశం ఉందా అనేది ఎన్‌టీ స్కానింగ్‌లో తెలుస్తుంది. సో, 12వ వారంలో ఎన్‌టీ స్కాన్ ఏసి గర్భసంచి ఓపెనింగ్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని, ఒకవేళ ఏమన్నా షార్ట్‌గా ఉంటే అప్పుడే గర్భసంచి చుట్టూ కుట్టు కూడా వేస్తామనమాట. సో, ఇప్పటికి 3 నెలలు నిండిపోయింది. మీ ఒక ఫస్ట్ ట్రైమెస్టర్ అయిపోయి ఇంకా సెకండ్ ట్రైమెస్టర్‌లోకి ఎంటర్ అవుతున్నారు 13వ వారంలో. 13వ వారంలో ఏమేమి తయారవుతాయి? ఇప్పటిదాకా అన్ని బాడీ అవయవాలన్నీ తయారవుతాయి బేబీకి. ఇక నుంచి ఒకటొకటి డెవలప్ అవ్వటం మొదలవుతుందనమాట. సో, 13వ వారంలో ఏం డెవలప్ అవుతుంది అంటే బేబీకి యూరిన్ మొదలవుతుంది. ఇప్పటి వరకు యూరిన్ ఉండదు. ఇప్పటిదాకా యూరిన్ వచ్చేసి యూరిన్ పోస్తుంది. ఆ పోసిన యూరిన్‌ని మాయ ఉంటుంది కదా! మాయ అంతా అబ్జార్బ్ చేసేసుకొని అది తల్లి యొక్క రక్తంలోకి ఎక్స్‌క్రీట్ చేస్తుందనమాట. సో, అది హ్యాపీగా ఫింగర్ ప్రింట్స్ తయారవుతాయి. అండ్ ఆ బేబీ 3 ఇంచెస్ లెంగ్త్ పెరుగుతుంది. ఒక చిన్ని పీచ్‌లాగా తయారవుతుందనమాట బేబీ 13వ వారంలో. 14వ వారంలో బేబీ స్మైల్ చేస్తుంది తెలుసా? 14వ వారం రాగానే బేబీ నవ్వుతుంది. కోపము, దాని ఫీలింగ్స్ అన్నీ తయారవుతాయి. ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ తెలుస్తున్నాయి. అప్పుడు బాబా, పాప అనేది ఆబ్వియస్‌గా తెలుస్తుందనమాట. ఒక చిన్న కివి ఫ్రూట్ అంత సైజ్ ఉంటుంది 14వ వారంలో బేబీ. 15వ వారంలో బేబీ చక్కగా ఫ్లోట్ అవుతూ నీళ్ళల్లో, నీళ్ళల్లో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. దానికి స్కిన్ గూడా థిక్ అవుతది కొంచెం. ఆ స్కిన్‌లో దానిపైన లానుగో అని ఒక తెల్ల చీజ్‌లాగా ఒక థిక్ మెటీరియల్ బేబీ స్కిన్ మీద అంతా వచ్చేస్తుందనమాట. బేబీకి ఏం తగిలినా కూడా దెబ్బ తగలకుండా ఈజీగా లూబ్రికేషన్ అవ్వడం కోసం ఈ ఈ హెయిర్ మీదంతా ఇది కవర్ అయిపోయి ఉంటుంది. అది బేబీని వేడిగా, హాయిగా ఉంచుతుందనమాట. అప్పుడు బేబీకి లైట్ తెలుస్తుంది. అండ్ టేస్ట్ బడ్స్ కూడా పెరుగుతాయి. నాలుక మీద టేస్ట్ బడ్స్ అయన్నీ వస్తాయి. ఆ 15వ వారంలో మన బేబీ ఒక యాపిల్ కాయ అంత సైజుకొస్తుందనమాట. 16వ వారంలో బేబీకి బోన్స్ అన్నీ తయారవుతాయి గదా! అవి చిన్న చిన్నగా ఆసిఫై అవ్వటం మొదలవుతాయి. అప్పుడు ఎక్స్‌రే తీస్తే గనక బేబీ ఏళ్ళు సెపరేట్‌గా, కాళ్ళు, ఏళ్ళు, చేతులు వేళ్ళు సెపరేట్‌గా బోన్‌లో కనపడుతూ ఉంటాయి. బేబీ కళ్ళు గూడా ఓపెన్ అవ్వదు. కానీ అటు ఇటు ఐబాల్‌లో కళ్ళు మూవ్ జేయటం మొదలుపెడుతుందనమాట 16వ వారంలో. 17వ వారంలో సక్కింగ్ వచ్చేస్తుంది. అది మనం స్కానింగ్‌లో చూస్తూ ఉంటే మన స్కాన్‌లో కొన్ని కొన్ని సార్లు చక్కగా బేబీ నాలుక నోట్లో ఏలేసుకొని చీకుతూ కనపడుతుందనమాట. సక్కింగ్ రిఫ్లెక్స్ డెవలప్ అవుతుంది 17వ వారంలో. అది స్కానింగ్‌లో చూసినప్పుడు కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది. బేబీ ఏలేసుకొని చీకుతుంది చూడండని జెప్పి. మళ్ళీ 18వ వారంలో గర్ల్ బేబీ అయితే గర్భసంచి, దాని పక్కన అండాశయాలు, దాని పక్కన ఓవరీస్ అన్నీ తయారవుతాయి. మగపిల్లలకు కూడా జెనైటల్స్ డెవలప్ అవుతాయి. అవన్నీ స్కానింగ్‌లో 18వ వారం, 19వ వారంలో కనపడుతూ ఉంటుందనమాట. ఆ బేబీకి ఫింగర్ ప్రింట్ అవన్నీ కనపడతాయి. ఈ 18వ వారంలో బేబీ ఆవలిస్తం గూడా మొదలుపెడుతుందనమాట. ఆవలిచ్చటం స్కాన్‌లో ఇవన్నీ క్యాచ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు సడెన్‌గా ఆవలిస్తూ కనిపిస్తూ ఉంటుంది ఆ 18వ వారంలో. 19వ వారంలో బేబీకి వర్నిక్స్ కేసియోసా అని ఒక థిక్ సబ్స్టెన్స్ తయారైపోయి ఉమ్మ నీళ్ళల్లో ఉంటుందనమాట. అది బేబీకి ఏమి దెబ్బ తగలకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏమైనా సడెన్‌గా ఎప్పుడన్నా పొట్ట మీద ఏమైనా దెబ్బ తగిలినా, బేబీకి ఏమన్నా హార్డ్‌గా గుద్దుకున్నా కూడా అవన్నీ ఉమ్మ నీళ్ళల్లో బేబీని కవర్ చేసి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేస్తుందనమాట అది. ఇంకా అది ఒక మ్యాంగో ఫ్రూట్ అంత సైజ్ అయిపోతుంది. మామిడికాయ అంత ఉంటుందనమాట మన బేబీ 19 వారాలు, 20 వారాలు వచ్చేప్పటికి. అయిపోయింది. 40 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో సగం అయిపోయి, 20 వీక్స్ అయిపోయి 40 వీక్స్ ప్రెగ్నెన్సీలో మనము
హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమొస్తాయి, మన బేబీకి అన్ని అవయవాలు తయారై ఉంటాయి. ఇప్పుడు మనము టిఫా స్కానింగ్‌కి రెడీ అవుతాం అనమాట. టిఫా స్కానింగ్‌లో మన బేబీ తయారైన కిడ్నీలు, లివరు, హార్టు, చేతులు, కాళ్ళు, గుండె అన్ని అవయవాలు కరెక్ట్‌గా తయారవుతున్నాయా లేదా? ఏమైనా చిన్న చిన్న తేడాలు వాటిలో ఉంటే కరెక్ట్‌గా చూసి కనుక్కునే టైం అనమాట ఇది. అన్ని అవయవాలు తయారైపోయి మెచ్యూర్డ్‌గా కనపడతా ఉంటాయి. అప్పుడు మనం టిఫా స్కానింగ్‌లో ఏమైనా చిన్న చిన్న అవయవాల లోపాలున్నాయా అని తెలుసుకునే స్కానింగు ఇప్పుడు చేస్తాం అనమాట. సో, 50% హాఫ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అయిపోయింది ఇప్పుడు 20 వారాలకి. మన బేబీ ఒక పెద్ద అరటిపండు సైజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక 400, 500 గ్రాముల వెయిట్ ఉంటుంది. అన్ని అవయవాలు కరెక్ట్‌గా చక్కగా తయారై ఉంటాయన్నమాట.